నిర్మల్ పట్టణంలో బంద్ కొనసాగుతుంది. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ పట్టణ బంద్ సందర్భంగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. అయితే బంద్ కు మద్దతు తెలపలేదు ఒక వర్గం. దీంతో బస్టాండ్ ఎదుట ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలు చేశారు. ముందస్తుగా నిర్మల్ పట్టణంలో పోలీసులను మోహరించారు. రెండు రోజుల క్రితం నిర్మల్లో పిల్లల డాక్టర్ సంతోష్ రాజ్ పైన దాడి జరిగింది. ఆ దాడిని నిరసిస్తూ బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది. డాక్టర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంద్ కు అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా మద్దతిస్తూ బంద్ లో పాల్గొన్నాయి. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు. నిర్మల్ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ నేతల బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ పట్టణ బంద్ సందర్భంగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. అయితే బంద్ కు మద్దతు తెలపని ఒక వర్గం. దీంతో బస్టాండ్ ఎదుట ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలు చేశారు. ముందస్తుగా నిర్మల్ పట్టణంలో పోలీసులను మోహరించారు. 2 రోజుల క్రితం నిర్మల్లో పిల్లల డాక్టర్ సంతోష్ రాజ్ పైన దాడి జరిగింది. ఆ దాడిని నిరసిస్తూ బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది. డాక్టర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంద్ కు అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా మద్దతిస్తూ బంద్ లో పాల్గొన్నాయి. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు.